హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. వారం నుంచి కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్న వార్తాపత్రికల్లో చూస్తున్నా కానీ ఎస్సీ గురుకులాల్లో ఉంటున్నటువంటి విద్యార్థులే వాళ్ళ వాష్రూమ్స్ని క్లీన్ చేసుకోవాలి, ఆ రూమ్స్ని క్లీన్ చేయాలి అని చెప్పేసి అలుగు వర్షిని ఎవరైతే ఎస్సీ గురుకులాల సెక్రటరీ ఉన్నారో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైన దుమారం రేపుతున్నాయి. విద్యాలయాల్లోనే కదా విద్యార్థులందరూ విద్యను తీసుకుంటూ సమానత్వాన్ని వాళ్ళు నేర్చుకునేది. మరి అట్లాంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి ఒక IAS అధికారిని విద్యార్థులకు సమానత్వాన్ని బోధించాల్సింది పోయి మీరు కేవలం ఒక కింది స్థాయి కులాల వాళ్ళు కాబట్టి మీరు ఇక్కడ వాష్రూమ్స్ క్లీన్ చేయాలి, మీరేమి ఉన్నత కుటుంబాల నుంచి రాలేదు, మీ ప్లేట్లు మీ ఫుడ్ మీ టేబుల్ మీదకి రావడానికి మీకు అలవాటే కదా, కాబట్టి ఈ పనులన్నీ మీరే చేసుకోవాలి అని చెప్పేసి విద్యార్థుల మీద ఒక రకమైనటువంటి అణచివేత ధోరణితో మాట్లాడినటువంటి మాటలు మీ అందరికీ తెలిసిందే. ఈ విషయంలో జై భీమ్ సేన వాళ్ళు ఈరోజు ప్రస్తుతం మనం ఇప్పుడు తెలంగాణ గురుకులాల నియామక మండలి వద్ద ఉన్నాము. నేషనల్ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో దళిత సంఘాలు, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం, జై భీమ్ సేన గురుకులాలకు సంబంధించినటువంటి ఒక ఆఫీస్ దగ్గర వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ డిమాండ్ ఏంటి సార్? ఇప్పుడు జై భీమ్, నా పేరు మన్నె శ్రీధర్ రావు, అంబేద్కర్ సేన నేషనల్ ప్రెసిడెంట్ని. మొన్న గురుకులాల సెక్రటరీ శ్రీమతి అలుగు వర్షిని గారు ఎస్సీ గురుకుల పిల్లలపై వీళ్ళు పాస్ లోకాల నుంచి వచ్చారా, వీళ్ళు అంతా టాయిలెట్లు కడగాలి, స్కూళ్ళు శుభ్రం చేయాలని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మేడం, మీ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, మీ పిల్లలు కూడా అక్కడ టాయిలెట్లతో శుభ్రం చేస్తున్నారా, స్కూళ్ళు శుభ్రం చేస్తున్నారా? మీకు ఎందుకు గురుకుల పిల్లలంటే, ఎస్సీ పిల్లలంటే మీకు ఎందుకు ఇంత చులకన భావన? ఏమన్నా మీరు మీ ఇంట్లో నుంచి పెడుతున్నారా మేడం? మీరు ఒక IAS ఆఫీసర్ ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా విడ్డూరం. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న మీరు ప్రభుత్వానికి మేము కోరేది ఎక్కడే, ఇలాంటి వారిని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి, పదవి నుంచి తొలగించాలని చెప్పి మేము అన్ని కుల ప్రజా సంఘాలతోని కోరుచున్నాము. ముఖ్యంగా ఈరోజు చాలామంది గురుకులాల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు చాలా మానసిక క్షోభ అనుభవిస్తారు. ఎందుకంటే మా పిల్లలని చదువుకోవడానికి పంపిస్తే ఈమె టాయిలెట్ శుభ్రం చేయడము మరియు స్కూల్లో క్లాస్ రూమ్లు శుభ్రం చేయడం అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వస్తే కూడా ప్రిన్సిపల్స్కి ఈమె నోటీస్ ఇచ్చిందంట మేడం గారు. ఎవరైనా పేరెంట్స్ వచ్చి అడిగితే వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చి వెంటనే స్కూల్ నుంచి తరిమేయాలని చెప్పి పిల్లలని మేడం గారు షోకాజ్ నోటీస్ ఇచ్చారా? మేడం, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మంచి పనులు చేస్తుంటే మీరు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇటువంటి వారిని వెంటనే సస్పెండ్ చేసి పదవి నుంచి తొలగించాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలతోని మేము ఈరోజు కోరుతున్నాం. మీరు వారం లోపల ఈ చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాలతో, ప్రజా సంఘాలతో, పేరెంట్స్తో, గురుకుల చదివే పేరెంట్స్తోని అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పి మేము అంబేద్కర్ సేన నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. నా పేరు కాడారం వినయ్ కుమార్, నేను ఆల్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రజా సంఘాల, దళిత సంఘాల ఆధ్వర్యంలో గురుకుల అలుగు వర్షిని అయితే ఏదో వ్యాఖ్యలు చేయడం జరిగిందో దాన్ని అందరం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అలుగు వర్షిని గారు ఒక IAS ఆఫీసర్ పెద్ద పోస్టులో ఉన్నారు. ఒక IAS ఆఫీసర్ పోస్టులో ఉండి ఇటువంటి చిన్న వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఆమెకు ఒక దళితుల పిల్లల మీద చాలా విమర్శ ఉన్నది. ఆమెను ప్రభుత్వం వారు గౌరవంగా కోరితే ఒకటే, వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలి, ఈ పదవి నుంచి వెంటనే తొలగించాలి. ఎందుకంటే మా ఆత్మవిమర్శ దెబ్బతినేది, మా పిల్లలను అగౌరవపరిచిరు. ఏదైతే టాయిలెట్ గవర్నమెంట్ సరుగుతుందో దానికి అటెండర్స్ ఉన్న స్లీపర్స్ ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టి మా పిల్లలతో కడిపిన తప్పేంటి అని ఆమె ఆడియో రిలీజ్ చేయడం అయినది. అది ప్రభుత్వం కూడా తెలుసు. ప్రభుత్వం వారు వీరిని వెంటనే స్పందిస్తే చాలా బాగుంటుందని మేము అన్ని దళిత సంఘాల నుంచి కోరుతున్నాం. ఎందుకంటే రాబోయే రోజులలో ఈ యొక్క ప్రజల ప్రభుత్వం అని చెప్తున్నారు ప్రభుత్వం వారు, ఇది ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం అని చెప్తున్నారు. మీరు దళితులను పైకి ఎదిగే విధంగా ఎన్నో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నారు, అవి కడుతున్నారు. అటువంటి ప్రభుత్వంలో ఈరోజు అలుగు వర్షిని గారు ఇలా విమర్శ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆమె క్షమాపణ చెప్పకపోతే ఆమె సస్పెండ్ చేయాలి. క్షమాపణ చెప్పి మేము ఆమె డిస్మిస్ చేసేంత వరకు అన్ని కుల సంఘాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. ఆమె మీద SC ST కంప్లైంట్ తొందరలో చేయబోతున్నాం. అన్ని దళిత సంఘాలను కలుపుకొని SC సంఘాలను బుక్ చేసి ఆమెను వెంటనే ఈ యొక్క వ్యాఖ్యలపై అరెస్ట్ చేయించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఆమెను పదవిని తొలగించేంత వరకు మా కొనసాగుతుందని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. బల్వంతరావు, జై భీమ్ సేన ఫౌండర్ని. ఈరోజు అలుగు వర్షిని గారు ఉన్నత IAS చదువులు చదువుకొని అట్టడుగు వర్గాలు మొత్తం కూడా
గురుకులాలలో మొత్తం ఉండే పిల్లలు ఎస్సీ పిల్లల్ని మొత్తం బాత్రూమ్లు కడగాలి, గదులు శుభ్రం చేయాలన్న అనుచిత వ్యాఖ్యలు ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులంతా గురుకులాల్లో వెళ్ళాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే రేవంత్ సర్కార్ దీనిపై సత్వరమే చర్యలు తీసుకొని ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి చెంపచెల్లు అనేటట్టుగా చేస్తున్న ఈ అలుగు వర్షిని వ్యాఖ్యలను మేము తీవ్రంగా తెలంగాణ దళిత సంఘాలే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉండే దళిత సంఘాలు మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళొక పునరావృతం కాకుండా తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోకుంటే భవిష్యత్తులో ప్రభుత్వం చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దళిత వర్గాలు దూరం అవుతాయి. తల్లిదండ్రులు మొత్తం కోప ఆగ్రహదేశాలతో ఉన్నారు. ఈమె చేసిన వ్యాఖ్యలను వెంటనే ప్రభుత్వానికి చేయూత కలగాలంటే అలుగు వర్షిని గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అలాగే మొత్తం ఈ గురుకులాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే దీనికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. ఇలాంటి వ్యాఖ్యలను కూడా ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ సుమోటోగా తీసుకోకపోవడం, మానవ హక్కుల కమిషనే కానీ చైల్డ్ వెల్ఫేర్ కానీ మౌనంగా ఉంటున్నాయంటే ఈ దళితుల వర్గాల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారికి మొత్తం కూడా చేదోడు వాదోడుగా ఉన్నాయనే కమిషన్ పైన వ్యాఖ్యలు వెళ్తున్నాయి. ఇప్పటికైనా మొత్తం కూడా యావత్ తెలంగాణ వ్యాప్తంగా దళిత సంఘాలు బీసీ సంఘాలే కాదు గురుకులాల్లో ఉండే పిల్లల తల్లిదండ్రులు అంతా కూడా మాత్రం కలుస్తున్నారు. ఈ ప్రభుత్వంగాని మేల్కొని ఈమెను వెంటనే సస్పెండ్ చేయకుంటే మాత్రం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని మేము తెలియజేస్తూ జై భీమ్ తెలియజేస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే దళిత సంఘాలు ఖచ్చితంగా అలుగు వర్షిణిని సస్పెండ్ చేయాలనేటటువంటి డిమాండ్ని ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. అయితే అలుగు వర్షిణి చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఒకసారి గమనించినట్టయితే పాఠశాలల్లో అయినా విద్యాలయాల్లో అయినా గురుకుల హాస్టళ్లలో అయినా ప్రతి విద్యార్థికి కూడా ఉచిత విద్య, అంతేకాకుండా ఒక హెల్దీ విద్య అనేది తీసుకోవాల్సిన హక్కు ప్రతి విద్యార్థికి ఉంటుంది. ప్రతి విద్యార్థి కూడా సమానంగా చూడబడాలి, సమానమైనటువంటి విద్యకి అర్హులు అని చెప్పేసి కూడా రాజ్యాంగం చెప్తుంది. మరి ఈ నేపథ్యంలో కేవలం పేదింటి నుంచి కింది వర్గాల నుంచి వచ్చినటువంటి కారణం చేత మీరు వాష్రూమ్స్ క్లీన్ చేయాలి, మీ రూమ్స్ మీరే క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ పిల్లలతో వెట్టి చాకిరీ లాంటి పనుల్ని విద్యార్థులుగా ఉన్నప్పుడు ఆ పనుల్ని చేయించడం అనేది నిజంగా హేయం అని చెప్పేసి దళిత సంఘాలన్నీ మాట్లాడుతున్నాయి. మరి ప్రభుత్వం దీని మీద ఎట్లాంటి స్పందన చూపిస్తుందో అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ.